కనబడని దృశ్యాలు. కావేరీ తీరాన నారాయణ సన్యాసి అనే ముని, అయాచకుడు అనే శిష్యుడు ఉండేవారు. వాళ్ళు ఒకసారి రామేశ్వర యాత్రకు బయల్దేరారు. దారిలో నారాయణముని ఒక చెట్టు కింద కూర్చొని చెంబు తీసుకుని ఎక్కడైనా నీరు ఉంటే తీసుకురమ్మని శిష్యుణ్ణి పంపాడు. అయాచకుడు నీరుకోసం వెతుకుతూ పోతూ ఉండగా ఒక చెట్టు నీడన ఒక మనిషి కూర్చొని తాను తెచ్చుకున్న ఆహారం మూట విప్పుతూ కనిపించాడు. అతన్ని అడిగితే నీరు దొరకవచ్చు, లేదా నీరుండే చోటు తెలియవచ్చు అనుకుని అయాచకుడు అతనికేసి నడిచాడు. అప్పుడు ఆ మనిషి గబగబా తన ఆహారం మూట చుట్టుకొని వేగంగా ఎటో పారిపోయాడు. తాను తెచ్చుకున్న ఆహారాన్ని మరొకడితో పంచుకోవలసి వస్తుందని భయపడి ఆ మనిషి పారిపోయి ఉంటాడని అయాచకుడు గ్రహించాడు. ఆ మనిషి పోయే గడపిడలో తన నీళ్ల చెంబు తన్నేసి నీరంతా నేలపాలు చేశాడు. అయాచకుడు ఆ మనిషి ప్రవర్తనకు నవ్వుకుని పోయి నీరున్న చోటు కనుక్కొని నీరు తీసుకుని వెనుదిరిగాడు. అతను అడ్డతోవన తన గురువు ఉన్న చోటికి వస్తుండగా దారిలో అతనికొక మనిషి శవం కనిపించింది. దాని పక్కనే పడి ఉన్న ఆహారాన్ని కాకులు తింటున్నాయి. ఆ మనిషి అయాచకుణ్ణి చూసి పారిపోయిన మనిషే. ఆహారం గొంతుకు అడ్డపడి ఊపిరాడక ప్రాణం వదిలాడు. అతని పక్కన బోర్లాపడి ఉన్న చెంబులో నీరు లేదు. అతిథికి పెట్టకూడదనుకునేవాడికి తగిన చావే వచ్చిందిలెమ్మనుకుని అయాచకుడు తన గురువును చేరుకుని జరిగిన సంగతి చెప్పాడు. అతని శవాన్ని అలా వదిలేయకూడదు, చెయ్యవలసినది చేద్దాం పద అంటూ నారాయణ సన్యాసి తన శిష్యుడితో సహా శవం ఉన్న చోటికి వచ్చాడు. గురువు ఆజ్ఞ ప్రకారం అయాచకుడు ఎండుకట్టెలు, నిప్పు తెచ్చాడు. శవం దహనమయ్యేటప్పుడు నారాయణ సన్యాసి ఆకాశంలోకి లేచే పొగను చూస్తూ మంచి గతికి పోయాడు, స్వర్గం చేరాడు. అనాథగా చచ్చినా నా ఉద్దేశం నెరవేరింది అన్నాడు, తనకేదో కనిపించినట్టు. అయాచకుడికి మట్టుకు ఏమీ కనపడలేదు. అతిథికి అన్నం పెట్టనోళ్లని పాపికి మీరు ఉత్తరక్రియలు చేయటమేమిటి, అతనికి స్వర్గం లభించటమేమిటి అని అయాచకుడు గురువును అడిగాడు. వాడు చేసిన పాపపుణ్యాలు చావుతో తీరాయి. తెలియకుండా పుణ్యాలు చేసి ఉండవచ్చు కదా. ఉదాహరణకు చచ్చేటప్పుడు వాడికి తెలియకుండానే వాడి ఆహారం పక్షులకు, ఇతర ప్రాణులకు ముట్టింది. ఈ ఒక్క కారణంగానైనా వాడికి స్వర్గం సిద్ధించాలన్న నమ్మకంతో నేను వాడికి అంత్యక్రియలు చేశాను. నా ఉద్దేశం నెరవేరటం కళ్ళారా చూశాను అన్నాడు నారాయణ సన్యాసి. మరి నా కళ్లకు ఏమీ కనపడలేదే అని అయాచకుడు అడిగాడు. దానికొక సమాచారం చెబుతాను విను అంటూ గురువు ఒక కథ చెప్పాడు. కొన్ని ఏళ్ల క్రితం కుమారి లభట్టు అనే ఒక జ్ఞాని ఉండేవాడు. ఆయన వేద కర్మానుష్ఠానాలలో నమ్మకం కలవాడు. ఆ రోజులలో బౌద్ధులు వైదిక మతానికి విరుద్ధంగా తమ మత ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తున్నారు. వాళ్ల వాదాన్ని ఖండించాలంటే వారి మతాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకని కుమారి లభట్టు బౌద్ధ సన్యాసి వేషం వేసుకుని ప్రయాగలోని ఒక బౌద్ధ విహారం చేరి ఆ మతతత్వాలను తెలుసుకోసాగాడు. ఇలా ఉండగా అతను తమ మతానికి బద్ధశత్రువని బౌద్ధులకు తెలిసిపోయింది. వాణ్ణి ప్రాణాలతో వదలకూడదు అనుకుని వాళ్లు అతన్ని 7వ అంతస్తు నుంచి కిందకు తోసేశారు. కింద పడుతూ కుమారి లభట్టు వేదాలు నిజమైతే నేను సురక్షితంగా కింద పడతాను అనుకున్నాడు. అలాగే అతను ఏ దెబ్బ తగలకుండా కిందపడ్డాడు. అయితే అతని ఒక కంట్లో రాతి పలుకు గుచ్చుకొని చాలా బాధపెట్టింది. తాను వేదాలపై అంత నమ్మకం ఉంచి ఉండగా ఈ కన్నుకు ఇలా ఎందుకు బాధ కలిగిందో తెలియక కుమారి లభట్టు తన గురువును అడిగాడు. నువ్వు వేదాలను పూర్తిగా నమ్మక వేదాలు నిజమైతే అంటూ సందేహం వెలిబుచ్చావు. అందుకే ఇలా జరిగింది. నిజమైన వేదాలు నాకు ఏ బాధ కలిగించవు అని నువ్వు అనుకున్నట్టయితే నీకీ బాధ కలిగి ఉండేది కాదు అన్నాడు కుమారి లభట్టు గురువు. నారాయణ సన్యాసి ఈ కథ చెప్పి నేను చూసిన దృశ్యం నీకు ఎందుకు కనిపించలేదో ఇప్పుడు తెలిసిందా అని అయాచకుణ్ణి అడిగాడు. ఆ పుణ్యాత్ముడి కథకు ఈ పాపాత్ముడి కథకు సంబంధం ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అన్నాడు శిష్యుడు. అయితే ఇంకో కథ విను, అది వింటే రెండింటికి సంబంధం తెలుస్తుంది అన్నాడు నారాయణస్వామి మరొక కథ చెబుతూ. సనందనుడు అనే భక్తుడు ఒక యోగి వద్ద నరసింహమంత్రం ఉపదేశం పొంది నరసింహస్వామిని సాక్షాత్కారం చేసుకోవాలని ఒక అడవిలో కూర్చొని ధ్యాన సమాధిలో పడిపోయాడు. ఆ సమయాన ఒక బోయవాడు ఒక జింకను తరుముతూ అక్కడికి వచ్చి, ఇలా ఒక జింక వచ్చింది చూశావా అని సనందుణ్ణి అడిగాడు.
ధ్యానంలో ఉన్నవాణ్ణి ఎలా చూడగలను అన్నాడు సనందనుడు. నువ్వు ఎవరు? ఇక్కడ ఈ అరణ్యంలో ఎందుకు ఇలా కూర్చున్నావు అని బోయవాడు అడిగాడు. వాడికి పెద్ద విషయాలు అర్థం కావనుకుని, నేను నీలాగే వేటగాణ్ణి, నువ్వు జింక కోసం తిరుగుతున్నావు, నేను కూడా ఒక మృగం కోసం ధ్యానం చేస్తున్నాను అన్నాడు సనందనుడు. అదేమి మృగం, ఎలా ఉంటుంది అని బోయవాడు అడిగాడు. సనందనుడు నరసింహావతారాన్ని వర్ణించి చెప్పాడు. అడవిలో ఉండే అన్ని మృగాలు నాకు తెలుసు, నువ్వు చెప్పే మృగం ఎక్కడా లేదు అన్నాడు బోయవాడు. నిశ్చయంగా ఉన్నది, కాని నీకు కనపడదు అన్నాడు సనందనుడు. జ్ఞానులు మీరు ఉన్నదంటున్నారు కనుక అది ఎక్కడ ఉన్నా పట్టి తెచ్చి మీకిస్తాను అని బోయవాడు నరసింహం కోసం అడవి అంతా గాలించాడు. అది ఎక్కడా కనిపించలేదు. అన్నమాట నిలబెట్టుకోలేకపోయినందుకు వాడు ఉచ్చు మెడకు వేసుకుని ఉరివేసుకోపోయాడు. ఆ క్షణంలో సగం సింహము సగం మనిషి అయిన మృగం ఒకటి వాడి ముందు నిలబడింది. బోయవాడు తన మెడకు వేసుకున్న ఉచ్చును తీసి ఆ మృగానికి తగిలించి తీసుకువచ్చి సనందుడి ముందు పెట్టి, ఇదిగోనండి మీరు చెప్పిన మృగం చివరకు దొరికింది అని ఆ మృగాన్ని దువ్వుతూ చూపించాడు. సనందుడికి ఏమీ కనిపించలేదు, కాని అతనికి ఇలా వినిపించింది. సనందన, గురోపదేశం పొందని బోయవాణ్ణి నువ్వు అల్పుడుగా భావించి అతనికి నేను కనపడననుకున్నావు. నీ ధ్యానం కన్నా అతని నమ్మకం గొప్పదని తెలుసుకో. సనందనుడు బోయవాడితో, నువ్వు నమ్మకమనే ఉచ్చుతో ఆ మృగాన్ని పట్టుకోగలిగావు. నేను సమాధి స్థితిలో కాని ఆ మృగాన్ని చూడలేనని అపోహపడ్డాను. నా గురూపదేశం అది అంతా వృధా, నమ్మకమే గొప్పది అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇలా కథ ముగించి నారాయణస్వామి, నాకు కనపడ్డ దృశ్యం నీకెందుకు కనపడలేదో ఇప్పుడు తెలిసిందా అని ఆ యాచకుణ్ణి అడిగాడు. తెలిసింది. ఆ మనిషి పాపాలు నశించి అతనికి సద్గతి కలగాలన్న దృఢనిశ్చయంతో మీరు అతనికి అంత్యక్రియలు జరిపారు. అందుచేత ఆ దృశ్యం మీకు కనపడింది. నాలో అలాంటి నమ్మకం లేక నేను చూడలేకపోయాను అన్నాడు ఆ యాచకుడు. వెన్నెల నిచ్చెన. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విజయనగరంలోనే ఒక గజదొంగ బయలుదేరి రోజుకొక ఇంట్లో దొంగతనం చేయసాగాడు. వాణ్ణి పట్టుకోవటానికి రాజుగారు చేయించిన ప్రయత్నాలేవీ చిన్నమెత్తైనా ఫలించలేదు. ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తెనాలి రామలింగడికి బుద్ధి పుట్టింది. అతను నలుగురు చేరిన చోటికల్లా వెళ్లి, ఈ గజదొంగ మా ఇంటిమీద ఎప్పుడు వచ్చి పడతాడోనని భయంగా ఉంది. ఎందుచేతనంటే మా నట్టింట్లో చాలా ధనరాశులున్నాయి అంటూ వచ్చాడు. తెనాలి రామలింగడి ఇంట్లో చాలా ధనం ఉన్న సంగతి త్వరలోనే గజదొంగ చెవిన పడింది. వాడికా సంగతి తెలిసి ఏదో రాత్రి తన ఇంటికి రావాలనే తెనాలి రామలింగడి ఉద్దేశం కూడా. దొంగ తమ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో రామలింగడు తన భార్యకు బాగా నూరిపోశాడు. ఇంతలో ఒక రాత్రి గజదొంగ రామలింగడి ఇంటికి రానే వచ్చాడు. వాడికోసం రాత్రిళ్ళు మేలుకొని ఉంటున్న రామలింగడు ఇంటికప్పు మీద దొంగ కదులుతున్న అలికిడి వినగానే పక్కన ఉన్న తన భార్యకు సైగ చేశాడు. వెంటనే ఆవిడ గొంతెత్తి, ఏమండి, దొంగాడు మన ఇంటికి కూడా వస్తాడేమో, నాకు భయంగా ఉన్నది అన్నది. రానియవే, మనింటో ఉన్న సొత్తంతా ఎత్తుకుపోతే దీనికి 4 గింతలు తెస్తాను అన్నాడు రామలింగడు. నేను రోజూ అడుగుదామని మరిచిపోతున్నాను. ఈ బంగారము రత్నాలు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు అన్నది రామలింగడి భార్య. ఒసే, గట్టిగా అరవకు, నేను ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చిందే అన్నాడు రామలింగడు. ఎక్కడ దొంగతనం చేస్తారండి అని భార్య అడిగింది. ఆ ఊసంతా నీకెందుకు, అనవసర ప్రసంగం చేయక పడుకొని నిద్రపో అన్నాడు రామలింగడు. అలా కాదు, చెబితే కాని వదిలిపెట్టను. దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరా అన్నది భార్య. బ్రహ్మరుద్రుడు దిగివచ్చినా పట్టుకోలేరు. నా దగ్గర ఒక మంత్రం ఉన్నది అన్నాడు రామలింగడు. ఏమిటండి ఆ మంత్రం అని అడిగింది భార్య. రామలింగడు చాలాసేపు భార్య మీద విసుక్కొని చివరకు, నన్ను శనిలాగా పట్టావే, నా రహస్యం చెబుతా విను. రాజుగారి కోటలో ఖజానా ఉంది చూశావో, అది 5 నిలువుల ఎత్తుంటుంది. దాని కప్పుకు కొంచెం దిగువన గోడలో మనిషి పట్టేంత గవాక్షం ఒకటున్నది. నేనేం చేస్తానో తెలుసా? వెన్నెల రాత్రిపూట ఖజానా ఇంటి కప్పు మీదికి చేరుకుంటాను. గవాక్షంలో నుంచి వెన్నెల లోపలికి పడేదాకా వేచి ఉండి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి అని 3 సార్లు చదువుతాను. ఆ మంత్రం చదవగానే చంద్రకిరణాలు తాళులాగా అయిపోయి
నా చేతికి పట్టు చిక్కుతాయి. వాటి వెంబడి జారి ఖజానాలోకి దిగుతాను. నాకు కావలసిన సొత్తంతా మూటకట్టుకుని మళ్లీ కిరణాలు పట్టుకుని గవాక్షంలో నుంచి పైకెక్కి వచ్చేస్తాను. దొంగతనం ఎలా జరిగినది బ్రహ్మరుద్రుడు కూడా తెలుసుకోలేడు. ఇలా వెన్నెలనిచ్చిన సహాయంతో నేను రాజుగారి ఖజానాను కొల్లగట్టగలుగుతున్నాను. అందుకే నన్నింతవరకు పట్టుకున్నవారు లేరు అన్నాడు భార్యతో. అదా సంగతి అంటూ తెనాలి రామలింగడి భార్య తృప్తి చెందిన దానిలాగా నటిస్తూ కళ్ళు మూసుకున్నది. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ యావత్తు గజదొంగ కూడా విన్నాడు. వాడికి ఇప్పుడు మామూలు దొంగతనాల మీద మోజు తగ్గిపోయింది. దోస్తే రాజుగారి ఖజానాయే దోచాలనుకున్నాడు. మర్నాడు రాత్రే వాడు ఎళ్లకప్పు మీదగా పాకుతూ రాజుగారి ఖజానా ఉండే కప్పును చేరుకున్నాడు. రామలింగడు చెప్పిన గవాక్షం కనిపించింది. అది భూమికి దాదాపు 5 నిలువల ఎత్తున ఉన్నది. అయినా గజదొంగ భయపడలేదు. ఆ గవాక్షంలో నుంచి చంద్రకిరణాలు ఖజానాలోకి పడేదాకా వేచి ఉండి వాడు 3 సార్లు మంత్రం చదివి గవాక్షం మీద అడుగుపెట్టి చేతితో కిరణాలను పట్టుకున్నట్టు నటిస్తూ లోపలికి దూకాడు. వాడి చేతికి గాలి తప్ప ఏమీ చిక్కలేదు. అంత ఎత్తునుంచి పడటం వల్ల వాడి కాళ్ళు రెండూ విరిగిపోయాయి. మర్నాడు రాజభటులు ఖజానా తెరిచినప్పుడు గజదొంగ కదలలేని స్థితిలో ఉండటం వల్ల వాళ్లకు సులువుగా దొరికిపోయాడు. దొంగతో పాటు వాడు దోచుకున్న సొత్తంతా దొరికింది. తర్వాత తెనాలి రామలింగడు రాయలవారి సభలో తాను గజదొంగను పట్టుకోవటానికి పన్నిన యుక్తిని గురించి చెప్పాడు. సభికులంతా విరగబడి నవ్వారు. గజదొంగను పట్టించినందుకు రాయలవారు రామలింగడికి మంచి బహుమానం కూడా ఇచ్చారు.